ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోలింగ్ నాడు సాయంత్రానికే ఓ అంచనా వచ్చేస్తుంది. కానీ ఈసారి కూటమి వైసీపీ రెండూ ఎవరి ధీమాతో వారు ఉన్నారు. ఇది వట్టి మేకపోతు గాంభీర్యమా లేక నిజంగానే ధీమాగా ఉన్నారా అన్న ప్రశ్న వేసుకుంటే నిజంగానే ధీమాగా ఉన్నారు. ఎందుకు రెండు వైపులా ధీమా అంటే సింగిల్ ఆన్సర్. మహిళల ఓట్లు ఈసారి ఎవరికి పోలయ్యాయి అన్నది సస్పెన్స్గా ఉంది. పథకాలు అందుకున్నారు కనుక మగవారు పార్టీల వారీగా చీలిపోయినా మహిళలు మాత్రం తమకే మద్దతుగా నిలిచారని వైసీపీ జనాలు బలంగా నమ్ముతున్నారు. అందువల్ల గెలుపు తమనే వరిస్తోందని వారు అంటున్నారు. కానీ లోపల మాత్రం మహిళల ఓటు ఎటు పడిందో తెలిస్తే తప్ప మెజారిటీ తెలియదని, టఫ్ ఫైట్ విజయంగా మారుతుందో లేదో అని టెన్షన్ పడుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూటమి మహిళల ఓటు ఈసారి తమకే పడిందని భావిస్తోంది. మహిళలు ఫ్రీ బస్ పథకం, నెల నెలా డబ్బులు ఇస్తామన్న హామీ ఇలాంటివన్నీ తమకు మహిళల ఓట్లు పడతాయని భావిస్తోంది. ఇలా మొత్తం మీద మహిళల ఓట్లు ఎటు పడతాయన్నది తేలక ఆంధ్రాలో ఫలితాలు తేలడం లేదు. అందువల్లే పోటీ చేసిన 350 మంది ప్రధాన అభ్యర్థుల ఆశలు సజీవంగా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.